హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యభాస్కర్ హోమ్లీ డిలైట్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే నేను పచ్చి పసుపుతోటి పచ్చి పులుసు అనేది తయారు చేశానండి. మా సైడ్ అయితే వీటిని సరుకుల పులుసు అని కూడా అంటారు. ఇవి మా దగ్గర మేము పండించుకున్నవండి. చాలా హెల్త్‌కి చాలా మంచిది. నేనైతే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత 2 వెల్లుల్లిపాయలు తీసుకొని అవి కూడా మొత్తం అంతా కూడా పీల్ అనేది తీసేసుకోవాలి. చిన్న తొక్కు కూడా లేకుండా. తరువాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకోవాలి. కొంచెం అల్లం ముక్క తీసుకోవాలండి. పసుపు కొమ్ములు కూడా మంచిగా ఏంటంటే అల్లం, పసుపు ఇవన్నీ కూడా బాగా వాటర్‌లో నానబెట్టాలండి. ఎందుకంటే అందులో ఏవైనా సరే ఆహ్, హ్మ్, అదే ఇసుక ఏమైనా ఉన్నా సరే పోతుంది. బాగా వాష్ చేసుకొని అల్లానికిన పసుపు కొమ్ములకి కూడా మనం తొక్కనేది పైన ఉన్న తొక్కనేది తీసేసుకోవాలి. ఇవి ఆర్గానిక్‌గా దొరికే పసుపు కొమ్ములతో కంటే ఇలాగా పండిన పసుపులు ఉంటాయి కదండీ! చూసారా? ఎంత పసుపుగా ఉన్నాయో. నేను ఓన్లీ పైన ఒక తొక్కొకటే తీసాను. కానీ చెయ్యి మాత్రం మొత్తం పసుపు ఎలా పండిపోయిందో చూసారా? చాలా హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. నేను మీడియం ఒక కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ఆహ్, ఏంటది చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకున్నానండి పులుపు కోసం. వెల్లుల్లిపాయల తొక్కలు కూడా తీసేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు, కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే సామాన్లే కాబట్టి మనకైతే బాధ ఉండదండి. చాలా చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. పల్లెటూరులో వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి పసుపు అంటే ఏటో తెలుసు. టౌన్‌లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ పసుపు అనేది పచ్చి పసుపు అనేది దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ఇలా కర్రీ అనేది ఇలా పులుసు అనేది చేసుకోండి. హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇవన్నీ కూడా నేను నూరుకొని వస్తానండి శనగకాయల మీద. మీరు ఎవరైనా సరే ఆహ్, మిక్సీలో వేసుకుంటానంటే మిక్సీలో వేసుకోవచ్చు. కానీ ఇలా రుబ్బుకోవడం వల్ల, నూరుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బావుంటుంది. మా దగ్గరైతే శనగకాయలు లేక నేను మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నూరుకొని వచ్చాననమాట. మొత్తం పసుపు నూరింది అదైతే క్లిప్ అనేది మిస్ అయిందండి. మళ్ళీ వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని, కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా నూరుకోవాలండి. ఇది పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకి మనకి పిల్లలు చాలా తింటారు కదండీ! స్వీట్స్ అని అవన్నీ కూడాను. అలాంటివన్నీ కూడా ఇది తినడం వల్ల ఏంటంటే ఆ కఫం అనేది మోషన్ ద్వారా బయటకనేది పంపిస్తుందండి. కడుపులో నులిపురుగులున్నా ఏవైనా సరే పిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు ఎవరైనా సరే ఇది తినడం వల్ల హెల్త్‌కి చాలా చాలా మంచిది. కడుపులో ఉన్న కఫాన్ని మొత్తాన్ని అంతా కూడా ఇది బయటికి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా రుబ్బుకోవాలనమాట. తర్వాత ఉల్లిపాయ, టమాటాలు కూడా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడైతే ఈ ఈ జనరేషన్‌లో అయితే తెలియకపోవచ్చండి. తాతలు అలాంటి వాళ్ళు ఉంటారు కదండీ! మన ఫాదర్స్, తాతలు అలాంటి వాళ్ళు ఏమొంచో ఆ కాలంలో ఇవి తింటారు కాబట్టి వాళ్ళకి హెల్తీ ఇప్పటికి చాలామంది ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంత హెల్తీగా ఉండడానికి మాత్రం ఇలాంటివి పాతకాలం వంటలు తినడం వల్లే వాళ్ళింత హెల్తీగా ఉన్నారని నేనైతే అనుకుంటాను. నేనైతే మాత్రం ఈ పసుపు ఉన్నప్పుడల్లా వీక్లీ వన్స్ అయినా సరే నేను ఈ పచ్చి పులుసు అనేది నేను తయారు చేస్తానండి. ఈ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక పేస్ట్‌లాగా చేసుకున్నాం కదండీ! ఇదంతా కూడా మనం ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకోవాలి. దీనికి తాలింపుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. కానీ కర్రీ అనేది మాత్రం చాలా చాలా మంచిది. చాలా ఆరోగ్యానికి ఎన్నో ఔషధాలు ఉన్నదండి ఇందులోని. ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ కూడా వేసినవన్నీ ఆరోగ్యానికి మంచివైనవనమాట. ఇప్పుడు మనం తాలింపుకి కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. తరువాత కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలనమాట. ఎందుకంటే మనం అన్నీ వేసినవన్నీ కూడా పచ్చి వస్తువులే. అంటే ఉల్లిపాయ పచ్చిది, టమాటా అవన్నీ కూడా పచ్చివే కాబట్టి మనం ఇది మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలనమాట. ఈలోపు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి.
ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. చూసారా, ఇది అస్తమానం అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది పెట్టేస్తుంది. మా హస్బెండ్ ఏమంచో వచ్చి కలుపుతున్నారనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. తనకి వీడియోలోకి రావడం అది ఇష్టం ఉండదు. మనల్ని అయితే అబ్జెక్షన్ చేయరు, మన ఇష్టమైతే వీడియోస్ చేసుకోవచ్చు అంటారు. అయితే వాళ్ళకి ఇష్టం లేక మనం ఫోర్స్ చేయకూడదనమాట. అయితే ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి, ఎందుకంటే కల్లుప్పు వేస్తే కరగదు కదా. చూస్తారా, ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. ఇప్పుడు మనం ఈ టైంలోనే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జులాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. పులుపు అనేది మరీ ఎక్కువ పడదండి, కొంచెం నేను చూపిస్తున్నాను కదండి, ఆ మాత్రం అయితే సరిపోతుంది. తర్వాత నేను కాఫీ కప్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. కాఫీ కప్ తోటి వాటర్ కూడా తక్కువే వేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగెట్టేస్తుంది కదా. మనం అస్తమానం కూడా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఎందుకంటే మనం వేసినవి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్లో మొత్తం అంతా వేగింది కదండి, ఇప్పుడు ఉడకాలన్నమాట. ఉడికితే మొత్తం అంతా కూడా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు మనం గ్రేవీ లాగా చిక్కగా అవుతుంది కదండి, అలా ఇవ్వాలన్నమాట. పసుపు చూసారా, ఆల్రెడీ నేను డిషెస్ కూడా వాష్ చేశానండి, అయినా సరే ఇంకా పసుపు అనేది ఇంకా పోలేదు. అయితే ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చింది అనేది, మన పచ్చిపులుసు అనేది ఎంతవరకు వచ్చిందో చూస్తున్నారా, పైన వాటర్ అంతా కూడా బబుల్స్లా తేలింది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇంకొంచెం దగ్గరికి అయితే సరిపోతుందండి. ఇది మాత్రం మీ దగ్గర మాత్రం ఈ పచ్చిపసుపు అనేది దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇలా కర్రీ చేసుకొని తినండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా 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 మంచిదండి హెల్త్కి అయితే మాత్రం. కఫం, బాడీలో ఉన్న కఫం అంతా కూడా పోతుందండి. చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పచ్చిపసుపులోని. చూస్తున్నారా, మన కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటే చాలా హెల్తీగా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే చాలా చాలా మంచిదండి. ఇంకా మనకి వేరే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు తగలెట్టాల్సిన అంత అవసరం లేకుండా ఇంట్లోనే ఆరోగ్యాన్ని ఇలాగా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇలా వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే మాత్రం. ఈ పచ్చి పులుసు అనేది మా సైడ్ అయితే మేము సరుకుల పులుసు అంటాము. చాలా చాలా బాగుంటుంది. అప్పుడే నేను ఇలా కలుపుతున్నాను లేదా మా అబ్బాయి వచ్చి మమ్మీ నాకు కూడా పెట్టు మమ్మీ అంటున్నాడు. మా పిల్లలకు కూడా ఎంతో ఇష్టం. పిల్లలకి ఇలాంటివి కూడా మనం మప్పుతూ ఉండాలండి. కొంతమంది పిల్లలు అయితే కారం తినరు. అలాంటి పిల్లలకి ఇలాంటివి కొంచెం మనం భయపెట్టో ఈ బతిమాలో ఏదో ఒకటి ఇలాగ కర్రీ, ఇలాంటి కర్రీ అనగా కారం అనేది మప్పాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చి పులుసులు ఒంటికి ఆరోగ్యానికి ఇచ్చే ఇలాంటి కర్రీలు కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం మప్పకపోతే అవి వాళ్ళు తిన్నారు కదండి. అది అర్థమవుతుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో కూడా చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.